సార్ 195 దేశాలు మామూలు మాటలేం కాదు. మామూలుగా సంవత్సరంలో ఒక ట్రిప్ వెళ్ళాలంటేనే ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 10 రోజులు రెస్ట్ అన్నా తీసుకుంటే బాగుండు అనే ఆలోచన ఉంటుంది. ఎలా సార్ అసలు ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకు వచ్చింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకో ఎలిమెంట్ చెప్పాలి. మనకి ఇంకే జాబ్ లేకుండా, ఫ్యామిలీ లేకుండా ఒక బ్యాగ్ వేసుకొని ప్రపంచం అంతా తిరగాలంటే అది సాధ్యం అయ్యొచ్చు. కానీ నాది ఇంపార్టెంట్, ఎందుకంటే 195 తిరగడం ఒక అచీవ్మెంట్ అయితే, నా జాబ్ వదలకుండా, నా కెరియర్ వదలకుండా, మా ఆవిడ్ని వదిలేయకుండా, నా కూతురు వదిలేయకుండా, ఇంకా మా ఆవిడ నన్ను డైవర్స్ ఇవ్వలేదు, ఇంకా కలిసే ఉంది కదా, ఇన్ని మేనేజ్ చేస్తూ, కెరియర్ని మేనేజ్ చేస్తూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కట్టుబట్టలతోనే వెళ్ళాం అమెరికా. ఏమో మా నాన్న ఎన్నో లక్షల డాలర్స్ ఇచ్చేస్తే కాదు, మరి అక్కడ ఇల్లు కట్టుకోవాలి, దానికి డబ్బులు కావాలి, ఒక కెరియర్ చేయాలి, కార్లు కొనుక్కోవాలి, మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చేస్తూ కూడా 195 కంప్లీట్ చేశాను. సో కాబట్టి మీరు ఒక కుడోస్ కదా, దానికి డబుల్ కుడోస్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే జాబ్ వదులుకోండి, మీరు ఎవరైనా చూసారనుకోండి, పెద్ద ట్రావెలర్స్ కానీ యూట్యూబర్స్ కానీ, వాళ్ళని అడిగారు అనుకోండి, ఉన్న జాబ్ క్విట్ చేసేసి, లేకపోతే యూట్యూబే జాబ్గా పెట్టుకొని ట్రావెల్ చేసేవాళ్ళు. ఎందుకంటే యూట్యూబ్ చేస్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ట్రావెల్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతారు, నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని. సో ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది 2020 ఆగస్టులో. ఆ 2020 ఆగస్ట్కి నేను 186 దేశాలు తిరిగేశాను. ఓకే. సో యూట్యూబ్ మీదే నేను బతికితే మరి ఆ 186 యూట్యూబ్ ఛానల్ లేదు కదా అప్పుడు. సో జనాలు అనాలంటే సరదా ఎన్ని అనొచ్చు. సో బేసిక్గా నాకు యూట్యూబ్ అనేది ఒక హాబీ. ఓకే. సో యూట్యూబ్లో వ్యూస్ వచ్చినా వ్యూస్ రాకపోయినా నేను వెళ్ళే దేశాలు తగ్గవు, నేను పెట్టే కాంటెంట్ తగ్గదు. ఓకే. బిలియన్స్ వచ్చినప్పుడు ఎన్ని వీడియోస్ పెట్టేవాడిని, మామూలు వ్యూస్ తగ్గినప్పుడు కూడా అవే వ్యూస్ పెడుతున్నా కదా, అంతే ట్రావెల్ చేస్తున్నా, ఏం తేడా లేదు. సో అది బేసిక్గా 195 దేశాలు. ఎలాగా అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ 5వ క్లాస్లో ఉన్నప్పుడు 6వ క్లాస్లో ఉన్నప్పుడు ఒక పెద్ద అట్లస్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఆ రోజులో లేవు కదా ఫోన్లు, సెల్ ఫోన్లు అన్నీ ఆ రోజు. సో అది ఓపెన్ చేసి ఇది ఎక్కడుంది, ఆస్ట్రేలియా ఎక్కడుంది, న్యూజిలాండ్ ఎక్కడుంది, ఇరాక్ ఎక్కడుంది, ఇరాన్, అలా చూసి 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 ఒక చంద్రముఖి సినిమా లాగా తెలియకుండానే ట్రావెల్ అని పిచ్చి పట్టుకుంది అనమాట. కాకపోతే మన బ్యాక్గ్రౌండ్, మా ఫోర్ ఫాదర్స్కి అన్నీ ఉన్నా, మీకు జనరేషన్ మారిపోతాయి కదా. సో అమ్మ నాన్న వచ్చేసరికి వాళ్ళకి జాబ్స్ తప్ప ఇంకేం లేవు. సో జాబ్స్ తప్ప ఏం లేనప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది, డబ్బులు వస్తాయి, బాగానే వస్తాయి, అంటే మరీ రోడ్డు మీద కష్టపడి పనిచేసే పని కాదు. కాకపోతే అవి చదువులకి, ఇంటర్నెట్కి, అన్నిటికీ సరిపోతాయి. సో వచ్చిన డబ్బులు ఒక గుడ్ లివింగ్కి సరిపోతాయి, అంతేగాని ఊర్లు తిరగడానికి, ప్రపంచాలు తిరగడానికి, మంచి బూట్లు అవన్నీ ఉండవు కదా. సో మళ్ళీ జనాలు మరి జమీందారు కదా అంటే, మా తాతల జమీందారులు అయితే మేమేం చేస్తాం, క్యారీ ఫార్వర్డ్ అవ్వవు కదా చాలా వరకు. అవ్వలేదా సార్ అలా ఏమి? అంటే ల్యాండ్ అవి వచ్చి ఉంటాయి, మీకు ఆ ల్యాండ్ అసెట్స్ ఇన్కమ్ రాదు కదా. ఇప్పుడు ఎన్నో ఎకరాలు ఉందనుకోండి, ఆ ఎకరాలు అలా ఉంటాయి, కానీ ఆ వ్యవసాయం చేయట్లేదు దాని మీద, వీళ్ళు జాబులతో వచ్చేసారు, పేరుగా ఉన్నాయి కానీ మనకి డైలీ ఖర్చులకి అవ్వవు కదా. సో ఆ విధంగా ఎంతో వచ్చింది మొత్తానికి. ఐ డోంట్ నో ద నెంబర్స్, కానీ అంటే ఇప్పుడు అంత పట్టించుకోలేదు, ఎందుకంటే దాని మీద ఆధారం లేదు కాబట్టి. సో ఒక మిడిల్ క్లాస్గా పుట్టి ఇంత డ్రీమ్ పెట్టి, ఇప్పుడు ఎంతోమందికి డబ్బులు ఉంటే టైం ఉండదు, టైం ఉంటే డబ్బులు ఉండవు, ఆ రెండు ఉంటే వైఫ్ ఒప్పుకోదు, వైఫ్ ఒప్పుకుంటే ఇంకేదో కుదరదు. ఇలాంటి లాజిస్టికల్ ఇష్యూస్ అందరికీ ఉంటాయి. నేను కొంతమంది అమెరికాలో కలుస్తాను, ఎప్పుడు వెళ్ళావు ఇండియా అంటే 7 years అయింది అంటారు. అదేంటారు 7 years అంటే, ఏవో ప్రాబ్లమ్స్, వీసా ప్రాబ్లమ్ అందరికీ ఉండేవి అవి. సో అంతా మన మైండ్లో ఉంది ఎలా చేస్తామని. సో ఆ కళ అలా స్టార్ట్ అయింది, ట్రావెల్ చేయాలని తపన స్టార్ట్ అయింది. కాకపోతే ఇలా కంప్లీట్ చేస్తానని కళ్ళలో కూడా ఊహించలే. కాకపోతే ఫస్ట్ 5 చేస్తాం, 5 చేసాక 5 చేసాం కదా 10 చేద్దామని, ఆ తర్వాత 20 చేద్దామని, ఆ తర్వాత 50 చేద్దామని, అలా 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 మీ అంతే కదా, గోల్స్ ఏవైనా అంతే కదా. మీకు ఉందనుకోండి ఒక మ్యాడ్ కట్టుకోవాలని, అందరూ ఆఖరి అక్కడ 2 ఇల్లు కావాలి, 3 ఇల్లు కావాలి, అలాగా నా ట్రావెల్ గోల్ అలా ముందుకు వెళ్తూ మొత్తానికి 195 పెట్టుకున్నా. 195 చేయడానికి లక్కీగా ఫైనాన్షియల్గా ఇష్యూలు రాలేదు, మా ఆవిడ వైపు నుంచి ఇష్యూలు రాలేదు. కాకపోతే కొన్ని ఇష్యూస్ వస్తాయి, ఎలా అంటే వీసాలకు దొరకపోవడం, ఎందుకు వెళ్తున్నావు అని, లేకపోతే సిరియాలో వార్ అయినప్పుడు 2.5 ఏళ్ళు ఇవ్వలేదు వీసా, ఇలాంటి ఇష్యూస్. సో ఎన్నోసార్లు అనిపించింది 190 చేయలేమేమో, పోన్లే 185, పోన్లే 186, పోన్లే 190. మొత్తానికి ఐ హ్యావ్ దిస్ బిగ్ స్మైల్, ఆల్ 95 డన్. అండ్ స్పెషల్ మూమెంట్ ఏంటంటే, మీరు ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినప్పుడు 4, 5 అన్నారు, నాకు తెలిసిన నెంబర్ కూడా అంతే. నిన్న హిందూ వాళ్ళు, అంటే ఇప్పుడు ఎవరెవరో కాంట్రవర్సీ చేశారు కదా ఇది జరగలేదు అని, ప్రూఫ్ లేకపోయినా, అందుకని హిందూ వాళ్ళు నిన్న 1 day స్పెండ్ చేశారు. స్పెండ్ చేసి మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం ప్రూఫ్స్ తీసుకొని వేరే వాళ్ళని కాంటాక్ట్ చేసి
వాళ్ళు పబ్లిష్ చేశారు. సో మీరు భయం లేకుండా నిర్మోహమాటంగా చెప్పేయచ్చు. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకో 4 ఇండియన్స్, అన్ని ఇండియన్స్ అంటే ఒక ఆయన దుబాయ్లో ఉంటాడు, కానీ అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అలాగా నేను 5లో ఉన్నా. కానీ నెంబర్ ఆఫ్ సిటీస్, నెంబర్ ఆఫ్ రీజియన్స్ చూస్తే ఐఎమ్ ద మోస్ట్ ట్రావెల్డ్ ఇండియన్, అంటే ఇండియన్ బార్న్, ఇండియన్ ఆరిజిన్, మీరు అలా చెప్పాలంటే అలా మోస్ట్ ట్రావెల్డ్. తర్వాత తెలుగులో మాకు తెలిసి ఎవరైనా లేరు, ఎవరైనా క్లెయిమ్ చేస్తే మీకు కాల్ చేయమని చెప్పమనండి. సో దెన్ వీల్ యాక్సెప్ట్ ఇట్. సో ప్రస్తుతానికైతే నాకు తెలిసి మొట్టమొదటి అండ్ ఓన్లీ తెలుగు గై టు కంప్లీట్ ఆల్ 195 కంట్రీస్. ఏంటి సార్ మీ ఫీలింగ్? అది చాలా ప్రౌడ్ మూమెంట్ నిజంగా, మొట్టమొదటి తెలుగు ట్రావెలర్ 195 దేశాలంటే అసలు మామూలు మాటలు కదా. మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే అదేలేండి, ఇప్పుడు 100 అయినప్పుడు గ్రేట్ ఫీలింగ్ ఉంటుంది, 100 అయిపోయిందా అని. ఇది ఎప్పుడు ఈ ట్రావెల్ అన్నది లేనప్పుడు, యూట్యూబ్ అన్నది లేనప్పుడు, యూట్యూబ్ నుంచి డబ్బులు లేనప్పుడు, అంతా మనం ఏం చేసుకొని 100 వెళ్ళినప్పుడు. ఇప్పుడు ట్రావెల్ చాలా ఈజీ అండి, ఎందుకంటే మీరు ఎక్కడికో వెళ్ళాలి, యూట్యూబ్లో కొడితే అన్నీ వచ్చేస్తాయి టిప్స్, అన్నీ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ దిగాలని. కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు 1997లో స్టార్ట్ చేశాను నా ఫస్ట్ ట్రావెల్, అంటే నా డబ్బులతోని 97లో. ఎందుకంటే మా అమ్మ నాన్న నా చిన్నప్పుడు తీసుకెళ్లారు భూటాన్, కాకపోతే వాళ్ళతో కాదా, వాళ్ళని ఫాలో అయిపోవడం. నా మట్టుగా నేను నా ఎర్నింగ్స్తో వెళ్ళింది 1997లో. సో అప్పుడు ఐఫోన్ లేదు, ఇంటర్నెట్ అంటే మీకు తెలుసు కదా, అంటే ఫ్రీగా అలా డేటా ఉండేది కాదు. సో లైబ్రరీకి వెళ్ళి కూర్చొని రాసుకొని మ్యాప్లు వేసుకొని చాలా కష్టపడి, కానీ ఆ థ్రిల్ వేరే, అంత చేస్తే భలే అనిపించేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తే ఇంతేనా అనిపిస్తుంది, సింపుల్గా. అది అలాగా ఇప్పుడు ట్రావెల్ చాలా ఈజీ అయిపోయింది. సో నేను ట్రావెల్ చేసినప్పుడు 100 చాలా మ్యాసివ్, ఒక పెద్ద విషయం. 100 ఎప్పుడు అయింది అంటే 2006, ఇప్పుడు నాకు కరెక్ట్గా గుర్తులేదు, 100th కంట్రీ. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇదే నాకు నిజంగా మా నాన్న ఎన్నో కోట్లు ఇచ్చేసి అరే నువ్వు చదువుకోకర్లేదు, జాబ్ అక్కర్లేదు అంటే ప్రాబ్లీ 5 ఏళ్ళలోని రాత్రి పగలు తిరిగేసి ఒక బ్యాగ్ వేసుకొని రోజు వీడియోలు చేసుకొని చేసేవాడిని. కానీ మీకు మళ్ళీ చెప్పినట్టు ఒక లైఫ్ ఫామ్ చేయాలి, ఒక మంచి లైఫ్ స్టైల్ పెట్టుకోవాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, కెరియర్ అన్నీ చేయడానికి 27 ఏళ్ళు పట్టింది. 27 ఏళ్ళలో ఐ డిడ్ 195. కాకపోతే 195 దేశాలు యూనిక్, అంటే ఒకసారి వెళ్ళింది 195. మధ్యలో ఎన్నో దేశాలు 5 సార్లు 10 సార్లు వెళ్ళినవి చాలా ఉన్నాయి రిపీట్. సో ఇట్లీయే నేను 13 సార్లు వెళ్ళాను, ఫ్రాన్స్ ఒక 10 సార్లు వెళ్ళాను, అలాగా బ్రెజిల్ ఒక 7-8 సార్లు 10 సార్లు వెళ్ళుంటాను. సో అలా లెక్కేసుకుంటే ఒక 300-400 దేశాలు వెళ్ళినట్టు. ఓకే.